జోగులాంబ గద్వాల్ జిల్లా నియోజకవర్గం గట్టు మండల కేంద్రంలో గల పంచాయతీ కార్యాలయ మిగులు స్థలంలో బడా నాయకుడు అండతో పంచాయతీ కార్యాలయ ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని గ్రామ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఈ విషయమై కలెక్టర్కు కంప్లైంట్ చేసినా ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదని వారు అన్నారు. 3 ఫీట్ల వరకు పిల్లర్లు వేసి నిర్మాణం చేస్తున్నారని, వీరిపై చర్య తీసుకోకపోతే తామే వారిపై చర్య తీసుకుంటామని, దానికి పూర్తి బాధ్యత అధికారులే అన్నారు. రాబోయే భావితరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ స్థలాలను కాపాడుకునే బాధ్యత మా గట్టు మండల ప్రజలదే అని వారు అంటున్నారు. ఇక భూ కబ్జాదారులు మాట్లాడుతూ, ఈ స్థలం మా పెద్దల నుండి వస్తున్న పరంపర ప్రాపర్టీ, ఇక తాము రాజకీయం చేయడం లేదు, తాము నాయకులము అసలే కాదు, రైతులమన్నారు. కేవలం మాజీ సర్పంచ్ ఓర్వలేకే వారి అనుచరులను పెట్టి గొడవ చేయిస్తున్నారని, తమ వద్ద ప్రతి డాక్యుమెంట్స్ ఉన్నాయని వారు అన్నారు. ప్రభుత్వ స్థలం అయితే అధికారులు ఎందుకు చర్య తీసుకోవడం లేదో చెప్పాలని అన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ నర్సింగరావును ప్రశ్నించగా కలెక్టర్కు ఫిర్యాదు రావడం జరిగిందని, ఆ విషయమై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని, విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని వారు తెలిపారు. వాళ్ళు ఆస్తి ఇవ్వలేదు మా అమ్మకి, అన్ని వాళ్ళ ఆస్తులు అమ్ముకపోయిన తర్వాత చివరగా ఉన్న ఆ స్థలంను మా అమ్మ పేరు మీద మా చిన్నమ్మ నర్సమ్మ రిజిస్ట్రేషన్ చేసింది. రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి మా దగ్గర. రాజకీయంగా మాతో మా ఎదుగుదల చూడలేక నేనేం పదవులు అనుభవించలే. నా కుటుంబము, నా అన్నదమ్ములు అందరూ వ్యవసాయం చేసి బతుకుతున్నాము. వాళ్ళంటే రాజకీయ పదవులు అనుభవించి మాకు సహకరిస్తలేరు. రాజకీయంగా గట్టులో మాకు ఎదురుగా ఉన్నారు, మాకు ప్రతిపక్షంగా ఉన్నారు. అడ్డొస్తారనే ఉద్దేశంతో ఈరోజు మా స్థలాన్ని, మా తాతలకి వెళ్ళి వచ్చిన స్థలం, మా అమ్మమ్మ స్థలం, మా స్థలాన్ని ఉద్దేశపూర్వకంగా కంప్లైంట్ చేస్తున్నారు. ఇది బస్టాండ్ స్థలం అని. వాళ్ళు రాజకీయంగా వాళ్ళ అనుచరులకి బస్టాండ్ల స్థలాలలో కూడా బండలు వాదించినారు. వాళ్ళకి ఒక రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్లుకి దానికి పత్రాలు లేవు, ఏం లేవు. చిన్నగా రైస్ మిల్లు ఇప్పటికి కూడా ఉంది లోపల. ఆ రైస్ మిల్లు ఎంతో ఉన్నది, వాళ్ళు షాపులు ఎందుకు కట్టినారు అవన్నీ ఎవరు అడగక వాళ్ళు ఈ విధంగా వాళ్ళని కచ్చతో చేస్తున్నారు. అంతేగాని ఆ స్థలం మాది, మాకు ఈ విధంగా డాక్యుమెంట్లు ఉన్నాయి. మా అమ్మ పేరు మీద మా చిన్నమ్మ రిజిస్టర్ చేసింది, ఓనర్షిప్ సర్టిఫికెట్లు ఉన్నాయి. ఒక కట్టనికి అనుమతులు కూడా తీసుకున్నాం గ్రామ పంచాయతీ సెక్రటరీ తోటి. ఇవన్నీ ఉండగా మా ఎదుగుదల చూడలేకనే వాళ్ళు ఊర్లో లేకుండా ఎక్కడో గద్వాల్లో స్థిరంగా ఉండి ఈరోజు గట్టుకొచ్చి ఈ విధంగా మమ్మల్ని అపాసుపాలు చేయడానికి దాని మీద లేనిపోని కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా చేసుకోక మాకున్న హక్కులు మాకున్నాయి. మా చట్ట ప్రకారంగా మేము పోతున్నాము. వాళ్ళు ఏమైనా చేసుకున్నా మాకు ఇబ్బంది ఏం లేదు. మీరు ఇక్కడ తూర్పు దిశలో మీరు కట్టుకోండి, మీరు పాత దాంట్లోనే కట్టుకోండి, మా దీంట్లో గ్రామ పంచాయతీ దాంట్లో కట్టొద్దండి అని చెప్పినా. మేము చెప్తే కూడా ఎవరేమే నా స్థలం నాది అని దౌర్జన్యంగా వేసి అనుచరులతో బెదిరించి దౌర్జన్యంగా కడుతున్నాడు. ఇప్పుడు అది కాదు, పద్ధతి కాదు, కట్టే విధానం కాదు. నువ్వు ఏమైనా ఉంటే ఏదైనా కానీ ఉంటే గ్రామ పంచాయతీలో ఎంఆర్ఓ ఉంటారు, సెక్రటరీ ఉంటారు, ఎంపీడీఓ ఉంటాడు. ఆయన అడిగి ఆధ్వర్యంలో కట్టండి, మీరేం వద్దనేదేం లేదు, వ్యతిరేకంగా కట్టొద్దండి మేమని అడుక్కున్నాం. ఫస్ట్ ఎంపీడీఓకి ఫోన్ చేస్తే ఎంపీడీఓ రెస్పాన్సిబుల్ ఇవ్వటం లేదు, సెక్రటరీ ఫోన్ చేస్తే సెక్రటరీ ఫోన్ ఎత్తడం లేదు. వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం ఇది కృష్ణమోహన్ రెడ్డి మొత్తం బెదిరించినారు. బెదిరించిన వల్ల అసలుగా వీళ్ళు లీవ్ కూడా పెట్టి కాసి మళ్ళీ మేము అడగనికపోతే లీవ్ పెట్టి కాసి పరారులా ఉన్నారు. వీళ్ళంతా సెక్రటరీ కానీ, ఎంపీడీఓ కానీ, వీళ్ళు ఎంఈఓ కానీ, వీళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆపుదాలు చేద్దామంటే కూడా నిర్లక్ష్యంగా మొత్తం అంతా ఏం కావాలంటే ఏం చేస్తానని బెదిరించడం వల్ల జనాలు కూడా ముందుకు రావడం లేదు. భవిష్యత్తులో అందరికీ ప్రజలకి అవసరం ఇది, ప్రతి ఒక్కరికి. నా ఒక్కరికనేది స్వార్థంతోనే నేనేం మాట్లాడతలేను, సొంత ప్రయోజనంతో కాదు. ఏమంటే ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. ఇది ప్రతి ఒక్క జీవన ఆధారము. ఏమన్నా ఇప్పుడు కూలికి పోవాలంటే కూడా వాళ్ళు గ్రామ పంచాయతీ దగ్గర స్థలంలో ఈ అక్రమంగా అనుమతులు పొంది నిర్మాణాలు చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. దీనిపైన వెంటనే జిల్లా పంచాయతీ అధికారి గారికి పూర్తి స్థాయిలో విచారణ చేసి దానికి సంబంధించిన నివేదిక ఇవ్వమని చెప్పడం జరిగింది. అది ఆ నివేదికను ఆధారంగా చేసుకొని తదుపరి చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ప్రాథమికంగా ఆ నివేదికలు అంటే ముందు ఆ స్థలం అనేది ఎవరిది, మరి ఎవరు అయితే కంప్లైంట్ చేసినారు, మరి ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళ దగ్గర ఏమైనా రుజువులు అట్లా ఉంటే వాళ్ళు ఏం రుజువులు సమర్పిస్తారు, అది రిజిస్ట్రేషన్ అయిందా లేదా, ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఇమ్మని చెప్పడం జరిగింది. దాని స్థలానికి సంబంధించి కూడా గతంలో మన రెవెన్యూ అధికారుల నుంచి ఇదివరకు అక్కడ సంబంధించిన స్థలం వివరాలు అవన్నీ కూడా సేకరిస్తున్నాము. అంటే ఇంతవరకు ఎంత విస్తీర్ణంలో ఉంది, అది మన గ్రామంలో ఉండే
భూముల్లో గ్రామకంఠానికి సంబంధించి గ్రామకంఠానికి అయితే సర్వే ఉండదు, అయితే మిగతా సర్వేల నంబర్లను ఆధారంగా చేసుకొని అది ఎంతవరకు